కళ్యాణ్ అంశారు. పవన్ కళ్యాణ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్ లో మాతో పాటు కలిసి వారు ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. చంద్రశేఖరరావు గారు పోయి రోజు అయితే భోజనం చేసినాక మీడియాతో మాట్లాడుతూ రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అన్నాడు. నేను కావాలంటే క్లిప్పింగ్స్ పంపిస్తాను. మా చెల్లె కుడిపక్కన ఉంది, ఇంకొకరు ఎవరో ఎడమ పక్కన ఉన్నారు, రోజా గారు ఎడమ పక్కన ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు ఆయన మనం బీఆర్ఎస్ పెట్టవద్దు, పక్క రాష్ట్రాలలో పోటీ చేయొద్దు చెప్పింది. మన పైసలు తీసుకుపోయి పంజాబ్ లో చెల్లెని చెక్కులు ఇచ్చిన రోజు, ఈ నోటి పైన ఈ దీని దగ్గరికి పోయిన రోజు హెలికాప్టర్లు ఇదే చెల్లి ఉన్నాడు. బీఆర్ఎస్ కూడా చెప్పాలి. ఆయన మనం ఒక చిన్న పార్టీ, ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ, పక్క రాష్ట్రాలకు పోతుందని చెప్పండి. సో మీరు చేస్తే రాజకీయం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మీటింగ్ పెడితే దాంట్లో ఇంకా గొడవలు చేస్తుంది. సో వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు తండ్రి నొప్పిన చేయాలి, అందరూ జై తెలంగాణ అన్నారు. వాళ్ళు రొయ్యల పులుసు తీసుకున్నా, పంజాబ్ పోయి చెల్లని చెక్కులు వంచినా, మహారాష్ట్రలో మనమే గెలుస్తున్నామని అబద్ధాలాంటి డబ్బులు రైతులకు వంచినా మనమందరం మౌనం ఉండాలి. ఎందుకంటే సారీ చెప్పింది. సారీ చెప్తే మనం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సో డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం. కానీ ఆయన మీటింగ్ పెట్టి అంశం కంటే ఆయన తెలంగాణ గురించి మాట్లాడిన అంశాల గురించి మీరు చెప్పాలి. ఇదే చంద్రశేఖరరావు గారు లేదా అదే ఇంకా చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్న కవిత, కేటీఆర్, వీళ్ళు చాలా మంది కూడా రకరకాల అకేషన్లలో ఏం మాట్లాడారో చెప్తారు. నేను మీతో సంభాషణ ప్రారంభించే కంటే ముందు మా జర్నలిస్టులందరికీ 3 బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. నేనైతే సారథి నోరనే అన్నాడు. ఆ నోట్లకి వెళ్ళి ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి ఒక మాట వచ్చిందంటే ఆచరణలో ఉంటుందని అనుకుంటాను. ఉన్నదా? పాలమూరు పోయి చెప్పిండు, కుర్చీ వేసుకొని ఇక్కడ కూర్చుంటా, పాలమూరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తా, పాలమూరుకి వెళ్ళి ఒక్కడు వలస ఒక్కడే చూస్తా అన్నాడు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండొద్దు అన్నాడు. ఆంధ్రోని బిర్యానీ పెండ బిర్యానీ అన్నాడు. ఇది బాగుంటుంది. మరి రోజా మీకు పెండ బిర్యానీ పెట్టిందా, మంచి బిర్యానీ పెట్టిందా? నాకు తెలియదండి, ఎందుకంటే నేను తినలేదు కాబట్టి నాకు తెలియదు. తిన్నోడు ఆయన. ఆంధ్రోడికి బిర్యానీ వండరాదు, ఆంధ్రోని బిర్యానీ పెండ బిర్యానీ నేను అనలేదన్ను, కేసీఆర్ గారే అన్నారు. మరి అదే ఆంధ్రోలో ఇంటిపై మళ్ళీ బిర్యానీ తినొచ్చు. దాని అర్థమైందో నాకు తెలియదు. అందుకని ఆయన మాట్లాడితేనే కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవేశపూరితంగా ఏం మాట్లాడిందో నేను వినలేదు. వినుంటే ఆయన దానికి సమాధానం చెప్తాడు. చెప్పాల్సిందే. రాజకీయ నాయకులు తెలిసి మాట్లాడినా, దొర్లి మాట్లాడినా ఇట్ ఈస్ బార్డ్ బై రికార్డు కాబట్టి ఎవరు మాట్లాడినా వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. దాని గురించి నేను పెద్దగా మతాలతో ఉచ్చుకోవచ్చు. సో ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిద్దామని ఆ నినాదం ప్రకారం తెలంగాణ విడిపోయింది. మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరి పైన చేసుకుంటాం. మీరు ఎందుకంత ఉలికిపడుతున్నారు? మీరు ఉలికిపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ బ్రాంచ్ పెట్టిన రోజు, బీఆర్ఎస్ బ్రాంచ్ కి తోట చంద్రశేఖర్ అని ఒక కన్స్ట్రక్టర్ బిల్డర్ ని తీసుకుపోయి అధ్యక్షుని పెట్టిన రోజు ఆ రోజు లేని ఇబ్బంది. పవన్ కళ్యాణ్ బ్రాంచ్ ఆఫీస్ పెట్టలే, పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తా అని, పవన్ కళ్యాణ్ ఇంకేదో ఎందుకు ఆగబోతున్నారు? వచ్చేసి వెరీ అన్ఫేర్. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు తమిళ రాదు, తమిళనాడు ప్రచారం చేయలేదా? మలయాళం రాదు, కేరళ వైపు ప్రచారం చేయలేదా? హిందీ రాదు, జంతర్ మంతర్ గారి గురించి ధర్నా చేయలేదా? ఎవరైనా ఏ రాష్ట్రానికైనా అవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనం మేనిఫెస్టో పెట్టింది కదా, ఎంతవరకు సాల్వ్ అయ్యలేదు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వాళ్ళ మేనిఫెస్టోలో కోటి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పని ఇంతవరకు అది ఇంతో సాల్వ్ కాలే కదా. అది కోటి ఉద్యోగాలు ఇవ్వలేదు ఎక్కడ కూడా ఎవరికి. ఉద్యోగాల కల్పన విషయంలో మేక్ ఇన్ ఇండియా తోటి కానీ, స్కిల్ ఇండియా తోటి కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన మేము చెప్పినటువంటి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు జనరేట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒకటే ఎగ్జాంపుల్, డిఫెన్స్ దాదాపు 58,000 కోట్ల డిఫెన్స్ వస్తువులు మనం బయట దేశాలకి తెచ్చుకున్నట్టు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. ఈ రోజు కొన్ని దేశాలు తమ స్వతంత్ర దినోత్సవ పర్యటన జరుగుతుంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆయుధాలు, ప్రదర్శిస్తున్న ఆయుధాలు మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశంలో తయారై బయటకు పోయింది. డిఫెన్స్ వస్తువుల్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయి దాకా పోయింది. ఎవరు పని చేయకపోతే ఈ దేశంలో, ఎవరికి ఉద్యోగం రాకపోతే ఈ దేశంలో మేక్ ఇన్ ఇండియా ఎట్లా సక్సెస్ అవుతుంది, స్కిల్ ఇండియా ఎట్లా సక్సెస్ అవుతుంది, ఇవన్నీ ముందుకు ఎట్లా పోతా ఉన్నాయి. కాబట్టి ఆయన ఎవరో మాట్లాడండి, మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగం వేయడానికి. మరి గప్చుట్ల బట్టి గోకుల్ చాట్ పోతే తెలుస్తుంది. గోకుల్ చాట్ కాబట్టి రోజు ₹1,00,000 ఉంటుంది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ₹2,00,000 రావు. ఏ ఉద్యోగం వస్తుంది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంటే. దాన్ని కించపరిచేలాగా మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగమే ఇస్తామని మీరు కూడా చెప్పారు కదా, కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను.
తర్వాత నేను ఈ అని మాట మార్చింది కదా సార్, నేను మార్చలేదు. ఎస్, డెఫినెట్లీ ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి 100% సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా, ప్రభుత్వ ఎంప్లాయ్మెంటా, రోజ్గార్ మేళాల పేరిట గణాంకాలు కరెక్ట్ కోటి నిండినా నిండలేదా ఏ సంవత్సరం ఆ సంవత్సరం చెప్పలేకుండా 100% మేము ఇచ్చిన మాట ప్రకారమే మేము ముందుకు